ఫైనాన్స్ అండ్ మనీ గురించి మంచి నాలెడ్జ్ కావాలా? అయితే నేను ఈ రోజు చెప్పే 4 బుక్స్ చదివితే మీ మైండ్ సెట్టే మారిపోతుంది. నెంబర్ 1, రిచ్ డాడ్ పూర్ డాడ్. దీన్ని రాసింది రాబర్ట్ కియోసాకి. ఇది ఫైనాన్స్ లో బైబుల్ లాంటిది. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. పూర్ డాడ్ అంటే శాలరీ లైఫ్, రిచ్ డాడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ మీద లైఫ్. ఈ బుక్ మనకు మనీ కోసం మనం పని చేయకూడదు, మనీయే మన కోసం పని చేయాలని నేర్పుతుంది. నెంబర్ 2, ద సైకాలజీ ఆఫ్ మనీ, రిటన్ బై మార్గన్ హాజెల్. ఇది చదివితే నీకు మనీ అంటే ఏంటో కొత్తగా అర్థం. రిచ్ అవ్వడానికి నాలెడ్జ్ మాత్రమే కాదు, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ రెండూ కావాలని చెప్పే బుక్కే ఇది. నెంబర్ 3, ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, రిటన్ బై బెంజమిన్ గ్రాహం. స్టాక్ మార్కెట్ లో దూసుకెళ్లాలనుకుంటే మీరు తప్పనిసరిగా చదవాల్సిన బుక్. రిస్క్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో డీప్ గా నేర్పిస్తుంది. వారెన్ బఫెట్ కూడా ఈ బుక్ చదివే టాప్ ఇన్వెస్టర్ అయ్యాడు. 4th వన్, థింక్ అండ్ గ్రో రిచ్, రిటన్ బై నెపోలియన్ హిల్. ఇది మోటివేషన్ ప్లస్ ఫైనాన్స్ మిక్స్. మనీ ఎర్న్ చేయడానికి ముందు మన మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. సక్సెస్ అండ్ వెల్త్ అన్ని కూడా మన థాట్ ప్రాసెస్ మీద ఆధారపడతాయని ఈ బుక్ చెప్తుంది. ఈ 4 బుక్స్ చదివితే థింకింగ్ అండ్ మనీ హ్యాబిట్స్ పూర్తిగా మారిపోతాయి. లైఫ్ లో ఎప్పుడు ఒక బుక్ మన లైఫ్ ని చేంజ్ చేసే పవర్ కలిగి ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటెంట్ ఫాలో అవ్వండి.